భుజింప శ్రేష్ఠ ఆహారం బైబిల్. భుజింప శ్రేష్ఠ ఆహారం బైబిల్. అనుదినము భుజించిన ఆత్మతోడ నింపును. ఓ భుజింప శ్రేష్ఠ ఆహారం బైబిల్. ప్రియమైనటువంటి ఈ మాటలను వీక్షిస్తున్నటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు ఈ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఒక చిన్న భాగాన్ని మీ గమనానికి తీసుకొని రావాలని దేవుని ప్రేరేపించబడి మీ ముందుకు వస్తుంటున్నాను. ఆ భాగం ఏమనగా రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం అండి. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో మన్నించండి 12వ వచనం అండి, 4వ అధ్యాయం 12వ వచనం. పిమ్మట అతడు తన దాసులైన గెహాజీని పిలిచి, ఈ సునేమి రాలిని పిలుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు. ఈ సమయంలో మన శీర్షిక నిలువబడుట లేక నిలుచుట. ఎందుకు నిలవబడింది ఆమె? ఎందుకు వచ్చి నిలిచింది? కాబట్టి ఇక్కడ ఒక దైవజనుడు కనబడుతున్నాడు. ఆయన పేరు ఎలీషా. ఎలీషా యొక్క దైవజనుడి ఎదుట సునేమీరాలు వచ్చి నిలవబడడంలో ఉన్న విశేషము ఏమిటి అనే భాగాలను మనము గమనిస్తాం. దాని ముందుగా ఈ రాజుల గ్రంథం యొక్క వివరణ ఒకసారి మనం పరిశీలిస్తే బాగుంటుందని చిన్న తలంపు. గ్రంథకర్త ఇర్మియా కావచ్చును, కాలము క్రీస్తు పూర్వము 586 కావచ్చునని వ్యాఖ్యానకర్తల అభిప్రాయము. 25 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకంలో దాదాపుగా 719 వచనాలు రాయబడి ఉన్నాయి. యెహోవా మాట వింటే దీవెన లేక ఆశీర్వాదం అనేది ఇందులో ముఖ్య అంశముగా రాయబడింది. అంత మాత్రమే కాదు, ఈ గ్రంథము దావీదుతో రాజుతో ప్రారంభమై బబులోను రాజుతో ముగింపు అవుతుంది. సొలొమోను నిర్మించిన దేవాలయముతో ప్రారంభమై పతనముతో ముగింపు అవుతుంది. యెహోవా సెలవిచ్చిన మాట ఈ గ్రంథంలో 20 పర్యాయములు రాయబడింది. ఎలీషా 66 సంవత్సరాల సేవా జీవితము ఈ పుస్తకం మనం గమనిస్తాము. ఆయన యజమానుడైన ఏలియా 33 సంవత్సరాల సేవా జీవితాన్ని గురించి లేక 7 అద్భుతాలు లేక 8 అద్భుతాలను గురించి జ్ఞాపకం చేస్తే, ఎలీషా 66 సంవత్సరాల సేవా జీవితంలో 14 లేక కొంతమంది భిన్నాభిప్రాయం ఉంది కనుక 16 అద్భుతాలను గురించి జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనం చూస్తాం. యెహోయాకీము సిగుతో ఈ గ్రంథము ముగింపు అవుతుంది. కాబట్టి అనేకమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చూసే సమయం లేదు కనుక మన భాగం దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్తాం. అతని ముందర నిలబడినప్పుడు అసలు ఎందుకు నిలబడాలి? ఒక వ్యక్తి ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎదుట సునేమీరాలు ఎందుకు నిలబడింది? ఈ దినాల్లో ఒక దైవ సేవకుని ఎదుట లేక ఒక సేవకుని ఎదుట, ఒక పాస్టర్ గారి ఎదుట ఒక విశ్వాసి ఎందుకు నిలబడుతున్నారు? అయితే ఇక్కడ ఎలీషా ఎదుట నిలబడిన సునేమీరాలి కొరత తీర్చబడుతూ వచ్చింది. అలాగే ఈ దినాల్లో సేవ చేస్తున్న సేవకుడా, పాస్టర్గా పనిచేస్తున్న పాస్టర్గా, బిషప్, ఎవరివైనా రెవరెండ్ అయినా సరే, నీ సహవిశ్వాసి, నీ సంఘ విశ్వాసి నీ ఎదుట నిలబడినప్పుడు వారి అవసరత, వారి అక్కర తీర్చగలిగే స్థాయిలో మన సేవా జీవితము. ఈ మాటలు చెప్పే నా వ్యక్తిగతమైన జీవితమైనా మీ వ్యక్తిగతమైనా ఇలాగున మన ఎదుట నిలబడిన వారి అవసరత మనం తీర్చగలుగుతున్నామా? ఇక్కడ సునేమీరాలు ఎలీషా ఎదుట నిలబడిన కారణం ఏంటంటే ఆమె యొక్క అవసరత ఉంది. అవసరత తీర్చబడడానికి ఇక్కడ వచ్చి నిలబడుతూ ఉంది కనుక ఈ దినము శీర్షిక వీక్షిస్తున్న వారు విఘ్నులైన వారికి, వక్తలకు
మహాజ్ఞానులకు, సాధారణమైన వారికి. నేను విన్నవించే విషయం ఏంటంటే, నిలబడినప్పుడు సునేమీరాల జీవితంలో ఏమి పొందగలిగింది అంటే, సేవ చేస్తున్న సేవకుడు కానీ, పాస్టర్ కానీ, రెవరెండ్ కానీ, రైట్ రెవరెండ్, మెరిట్ రెవరెండ్, వక్త ఎవరైనా సరే వారి ముందు సాధారణమైన వ్యక్తి, అవసరత కలిగిన వారు నిలబడుతున్నప్పుడు వారి అవసరత తీర్చగలిగే స్థాయిలో మనం ఉన్నామా లేదా అనేదే మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన వారలారా, సునేమీరాలు కరెక్ట్గా గెహాజీ ఎదురుగా నిలబడలేదు, కానీ ఎలీషా ఎదుట ఎందుకు నిలబడింది అంటే, గెహాజీకి ఎలీషాకు ఉన్న వ్యత్యాసం ఏంటో గ్రహించి మనం ఎవరు ఎదుట నిలబడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో సంభాషించాలో మనం సరైనదిగా గ్రహించి వారితో మన సంభాషణ చేస్తే వారి ఎదుట నిలబడితే సరిపోతుందనేదే ఈ వాక్యం యొక్క సారాంశం. కొద్ది నిమిషాలు మనం గమనిస్తాము రండి. ఏమని చెప్తున్నాడంటే, మొదటిగా నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వచనములో మోషే అక్కడికి వెళ్తున్నప్పుడు చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనములో ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. మన అంశం గుర్తుపెట్టుకోండి, ఆయన ఎదుట నిలుచుట లేక నిలవబడుట. ఏమని జ్ఞాపకం చేస్తుంది 3వ అధ్యాయం 5వ వచనం అంటే, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనిస్తే, మనము నిలుచున్న స్థలము పరిశుద్ధమైనటువంటి ప్రదేశం. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ప్రదేశములో మనం నిలబడుతున్నాం. పరిశుద్ధమైనది అంటే అర్థం ఏంటి? అక్కడ ఎటువంటి అపవిత్రత లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధమైనది అని మనం చూస్తున్నప్పుడు ప్రియమైనటువంటి వారలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధమైన చోట అపవిత్రమైనది ఉండకూడదు అని ఇక్కడ ఉన్నటువంటి భాగం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుకనే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమిటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండవలేను. కాబట్టి నిలుచున్న స్థలం ఎలాంటిదంట? నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైనది. కాబట్టి పరిశుద్ధమైన స్థలములో అపవిత్రమైనటువంటి మానవుడు ఎంత మాత్రమును నిలవనేరడు. దేవుడు ఉండే స్థలం పరిశుద్ధమైనది. కాబట్టి దేవుడు ఉండే స్థలానికి అపవిత్రుడుగా పాపిష్టి పనులు చేసి దుర్మార్గంగా జీవించేవాడు దేవుడుండే స్థలమునకు ఎంత మాత్రమును చేరనేరడు. అక్కడ చేరాలంటే పరిశుద్ధుడు కావాలి, పవిత్రుడు కావాలి, పాపం లేనివాడు కావాలి, పాపపు తలంపులు లేనివాడు కావాలి. సన్మార్గంలో జీవించేవాడు అక్కడికి చేరగలడని, అక్కడ నిలబడగలడని ఈ వాక్య సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక వ్యక్తి ఎట్లా పవిత్రుడు కాగలడు? దేవుడు పవిత్రుడు, ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ కపటం లేదు, ఆయనలో ఏ పాపం లేదు అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి అట్టి పవిత్రుడైనటువంటి దేవుడు, అట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అయితే ఈ 2 భాగాలుగా మనం గమనించినప్పుడు భారతదేశము ఈ భక్తిగల దేశంలో నిష్ఠా గరిష్టలు, కాబట్టి దాదాపుగా ఆయా వర్ణాలుగా జీవిస్తున్నటువంటి వారు ఎవరంటే బౌద్ధులు, జైనులు, సిక్కులు, హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులుగా మనము కలిగిన వారముగా భారతదేశంలో ఉంటున్నాం. ఒకరి విశ్వసనీయతలో మనం చూసిన విధానంలో గమనిస్తే, దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు పవిత్రంగా వెళ్ళాలి. ఒకటి, స్నానం ఆచరించాలి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించాలి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ దేవుడి దగ్గరికి వెళుతున్నా, దేవుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్క విధానములో వారు బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా పవిత్రతను, మనం భౌతిక సంబంధమైన పవిత్రతను పాటిస్తున్నట్టుగా నేను గమనిస్తూ వచ్చాను. కారణం ఏంటంటే, ఇప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్ళారనుకోండి, హిందూ ధర్మశాస్త్ర విధానంలో చూసినప్పుడు నదీ స్నానం ఆచరించి పొడిగుడ్డలతోనైనా తడిగుడ్డలతోనైనా దైవ దర్శనానికి వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ పవిత్రుడై దేవుని దర్శిస్తున్నట్టుగా మనం పరిశీలిస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. రెండవదిగా చూస్తే, ఇస్లాం సాహిత్యంలో వారు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు లేక మస్జీద్కి వెళ్తున్నప్పుడు, నమాజ్కి వెళ్తున్నప్పుడు వారు వజూ చేసుకొని
వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే కాళ్ళు చేతులు ఈ చక్కగా వారి సిద్ధాంతంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ శుభ్రపరచుకొని అంటే నీటితో కడిగి లోపల ప్రవేశిస్తున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. అయితే ఒకవేళ మసీదులోకి వెళ్ళిన తర్వాత ఇస్లాం సాహిత్యంలో కార్బన్ డైఆక్సైడ్ వదిలారనుకోండి, మరలా వారు వెలుపటికి వచ్చి మరలా పూర్వము మొదట ఎలాగైతే చేసుకున్నారో అలాగుననే చేసుకొని మరలా వారు లోపలికి వెళ్తున్నారు. అయితే కార్బన్ డైఆక్సైడ్ వదిలిన స్థలం ఒక చోట, వారు శుభ్రపరచుకున్న స్థలాలు వేరే చోట. మరి ఎలా పవిత్రత అవుతుందో నాకు తెలియదండి. అది భౌతికంగా పవిత్రత కాదు, ఆధ్యాత్మికంగా కూడా పవిత్రత కాదు. ఎందుకంటే పాయు స్థలం నుంచి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తున్నప్పుడు అక్కడ కడుక్కోవడం లేదు, మరి అక్కడ శుభ్రపరచుకోవడం లేదు. మరి అది ఎలా పవిత్రత అవుతుందో అది ఖురాను హదీస్ గ్రంథాలకి ఆ ఇస్లామీ సాహిత్యానికే దాన్ని నేను వదిలేస్తున్నా. దాని గురించి నేను ఇప్పుడు ప్రస్తావించలేనండి. అంటే అక్కడ వారు కూడా కడుక్కొని వెళ్తున్నట్టుగా శుభ్రపరచుకొని వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అలాగున బైబిల్ ఏం చెప్తుందంటే ఆ భౌతిక సంబంధమైనటువంటి ఆ పవిత్రతను గురించి చెప్పదండి. నువ్వు చేతులు కాళ్ళు కడుక్కో అని చెప్పదు. ఎందుకంటే ఒక దినంలో యేసుక్రీస్తు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే వారు అడిగారండి శాస్త్రులు పరిచయులు, ఎందుకని మీ శిష్యులు ఆ చేతులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని అడిగారండి. అంటే మనం ఎక్కడ కడుక్కుంటున్నాం? అప్పుడు ఆయన చెప్పాడండి, హృదయము లోపల నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుంది కానీ బయట నుంచి వెళ్ళేది అపవిత్రపరచదు అనే మాటను వాడాడు. ఇప్పుడు కొంతమంది చాదస్తం గల వాళ్ళు అనొచ్చు, అలాగైతే ఆ గన్నేరు పప్పును కూడా తింటావా, అలాగైతే విషయాన్ని కూడా తాగుతావా, అపవిత్రత కాదు కదా అని మూర్ఖపు విధానములో మాట్లాడేవారు కూడా ఉండొచ్చండి. నేను ఇది ఆ సందర్భాన్ని గురించి ప్రస్తావించడం లేదు, ఆత్మ సంబంధమైన దాని గురించి ప్రస్తావిస్తున్నాను. దేహ సంబంధమైన దాని గురించి బైబిల్ ప్రస్తావించడం లేదు ఇక్కడ. ఎందుకంటే దేహము కేవలం నిష్ప్రయోజము, ఆత్మయే జీవింప చేయుచున్నది అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుందండి. దేహ సంబంధమైన దాని గురించి అంత ఎక్కువగా ప్రస్తావించదండి పరిశుద్ధ గ్రంథం. ఆత్మ సంబంధమైన దాని గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్టుగా నా మటుకు నేను గమనించగలుగుతూ వచ్చాను. అనేకులు విఘ్నులైన వారు మీరు కూడా వక్తలు కూడా పరిశీలన చేయవచ్చు. ఒకవేళ ఆ కోణంలో చేయలేదేమో ఈ రోజు నుంచి చేస్తే బాగుంటుందని నా తలంపు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుడుండే స్థలము పవిత్రమైనది కనుక భౌతిక సంబంధమైనటువంటి పవిత్రతను గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. తద్వారానే కాబోలనుకుంటా నేను ఇస్లామీ ఆ సహోదరులను మస్జిద్లోకి వారు అనుమతించడము లేదు అనుకుంటున్నా. లేదంటే ఒకవేళ అది అల్లాహకు హుకుం కాబోలేమో. ఒకవేళ అల్లాహు దృష్టిలో స్త్రీ పట్ల వివక్ష లేనట్లయితే మరి పురుషులు మాత్రమే ఆయన్ని సేవించి పూజించి ఆరాధించాలా? మనుషులందరూ సేవించి పూజించి ఆరాధించాలా కదా? దాని గురించి ఒకసారి ఆలోచించవచ్చు. వారి రూల్స్ ఎలాగున్నాయో, వారి అధికారాలు, వారి ఆజ్ఞ, దేవుడు వారికి ఎలాగ ఆజ్ఞాపించాడు అల్లా గారు, అది వారికే తెలుసు. నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించడము లేదు. అంటే నేను గ్రహించింది ఏంటంటే ఒక అభిప్రాయము, స్త్రీ వారి ధర్మము ఒకవేళ మస్జిద్లోకి వెళ్ళినప్పుడు వస్తే అది అపవిత్రమవుతుంది కాబోలు కనుకనే స్త్రీని రానివ్వడం లేదేమో అని నా సొంత తలంపు అండి. ఇది సొంత తలంపు మాత్రమే. అలాగున హిందూ ధార్మికమైనటువంటి గ్రంథాలను సేవిస్తున్న వారిని కూడా గమనించినప్పుడు, అలాగున దేవాలయానికి వెళ్తున్నప్పుడు దేవాలయం పవిత్రమైంది కనుక స్త్రీ ఒకవేళ ఏదైనా సమస్య వస్తుందేమో, అపవిత్రమవుతుందన్న కారణం చేత నాకు తెలిసి కొంతమంది స్త్రీలు నేను చిన్నగా ఉన్న దినాల్లో కానీ కొంచెం ఊగా తెలిసిన దినాల్లో కానీ నా చేతనే కొంతమంది మెడికల్ షాప్లో నుంచి కొన్ని ట్యాబ్లెట్ తెప్పించుకొని, ఇప్పుడు ఆ పేర్లు ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళు వాటిని ఉపయోగిస్తారండి. ఎందుకంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు ఒకవేళ పొరపాటున ఇలాంటి స్రవం ఏమైనా జరుగుతుందేమో ఆ భయం చేత వారు ట్యాబ్లెట్ వేసుకొని మరి వెళ్తున్నట్టుగా నేను గమనిస్తూ వచ్చానండి. అయితే అది ఎవరు పెట్టారు? వారు సొంతంగా తయారు చేసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బహుశా అది నార్త్ ఇండియా అనుకుంటా, ఒక పోలీస్ అధికారి, మీరు సోషల్ మీడియాలో ఉంటుంది చూడవచ్చు, దాదాపుగా 40-50 మంది మధ్యలో ఆ ఒక్కతే లేడీగా ఉన్నట్లు,
ఆ ప్రత్యేకమైన మీటింగ్ ఉదయం 5 గంటల నుంచి ఉదయం కాలం నుంచి సాయంకాలం వరకు మీటింగ్ జరిగింది. ఒక టాపిక్ మీద జరిగింది. ఆ మధ్యలో ఆ స్త్రీ ధర్మం వచ్చినప్పుడు అక్కడ మరకంటింది. అన్నారు అన్నంట ఆమెతో పడిన కానిస్టేబుల్, అమ్మగారు మీ వస్త్రానికి ఈ మరకంటిందంటే అది ఎప్పుడు వచ్చేదే, దాని గురించి అంత ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు అని ఆమె నొక్కి వక్కాలిచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఉందండి, మీరు చూడవచ్చును. ఒక పోలీస్ అధికారి ఆ మరక ఎప్పుడు వచ్చేది, వాస్తవంగా స్త్రీకి ఆ మరక వస్తే ఎంతో అవమానకరంగా వారు భావిస్తారు సమాజంలో చూసినప్పుడు. కానీ ఆమెంటుంది ఆ మరక ఎప్పుడు వచ్చే మరకనే, దాని గురించి నువ్వు అంత ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత మాత్రమును లేదు అని ప్రస్తావించినట్టుగా ఆమె ఆ వీడియోలో మనము చూడవచ్చు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే స్త్రీకి ఆ ధర్మము ఆమె సొంతంగా తయారు చేసుకుంది కాదు, అది కూడా భగవంతుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే. కాబట్టి అది ఏదైనా ఉంటే దేవుడే దాన్ని ఆపగలడు, లేదా దేవుడే దాని నుంచి ఆమెను అపవిత్రురాలుగా లేకుండా ఆమెను పరిగణించవచ్చు. అది దేవునికి సంబంధించిన విషయం అండి. కానీ మనుషులకు దాని గురించి అంత ప్రత్యేకత అవేమీ అవసరం లేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇదంతా కూడా భౌతిక సంబంధమైనదిగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు భౌతిక సంబంధమైన వాడు కాదండి, అది ఆత్మ సంబంధమైన వాడు. దేవుడు ఆత్మ సంబంధమైన వాడు కనుక ఆయన ఎదుట నిలబడాలి అంటే, ఆయన యుద్ధకు వెళ్ళాలి అంటే మనము ఎలా ఉండాలంట, పరిశుద్ధులముగా ఉండాలా, నిర్దోషులముగా ఉండాలా, నిష్కలంకలమైన మారంగా ఉండాలా ఆయన ఎదుట నిలబడాలంటే. నేరముతో మనం ఆయన ఎదుట నిలబడకూడదు, కానీ నేరము లేనటువంటి విధానంలో ఆయన ఎదుట నిలబడాలా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి సునేమీరాలు ఈయన ఎదురుగా ఎందుకు నిలబడిందంటే, సునేమీరాలి కొరత తీర్చబడడానికి ఆమె ఎలీషా ఎదుట నిలబడుతుంది. అంటే ఈ దినాల్లో ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా నీ విశ్వాసి నీ ముందు నిలబడగలుగుతుంటే, ఒకవేళ భౌతిక సంబంధమైన తీర్చలేకపోయినా ఆత్మ సంబంధమైనది తీర్చగలిగే స్థాయిలో ఉన్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. అది మన వ్యక్తిగతమైన సేవా జీవితానికి సవాలుగా నిలబడినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ఒకవేళ బాగా డబ్బులు, ఆస్తులు, అధికారాలు, హోదా ఉన్నవారిని ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించి శుభ్రముగా, నీట్గా, అందంగా ఉండేవారితో మనం మాట్లాడుతున్నామా, లేక మన మందిరానికి వస్తున్నటువంటి సాధారణమైన పేద ప్రజలు, అంగవైకల్యంతో ఉన్నవారు, ముఖము చూడడానికి చక్కని ఆకారము లేనటువంటి వారు, అందవికారముగా ఉన్న వారితో కూడా మనం వారి ఎదురుగా నిలబడి వారి విషయాన్ని మనము మాట్లాడి వారితో గడపగలుగుతున్నామా, లేక వారి యోగక్షేమాలు తెలుసుకోగలుగుతున్నామా, వారి అవసరతని భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా మనం తీర్చగలుగుతున్నామా అనేది ఈ వాక్యము నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నట్టుగా మరి గమనించవచ్చు. కాబట్టి సునేమీరాల జీవితంలో ఎలీషా ఎదుట నిలబడడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, తన అవసరత తీర్చగలవాడు ఎలీషా అని ఆమె గ్రహించి వచ్చి ఆయన ఎదుట నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిది, ఆయన ఎదుట నిలబడాలి అంటే మనము వ్యక్తిగతంగా దేవుని కొరకై మన పవిత్రమైన జీవితము అవసరము. మన జీవితంలో హృదయం పరివర్తనం అవసరం. హృదయం మార్చబడాల అంటే కొత్త హృదయం పెట్టుకోవడం అని కాదు, కానీ కొత్త శరీరం ధరించడం అని కాదు, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే మనస్సులో అంటే స్వభావము మార్చుకోవాలి. పాపిష్టపు చేష్టలను, పాపిష్టపు పనులను, ఇతరులకు నష్టాన్ని కలిగించే స్వభావం, ఇతరులు కబ్జా చేసే స్వభావం, అన్యాయం చేసే స్వభావం, ఓర్వలేని స్వభావం, అసూయ, జలసి, కోపము, ద్వేషము, పగ, ఇలాంటి లక్షణాలను మనం మార్చుకోవడమే హృదయంతరంగము యొక్క పవిత్రతను చూపిస్తుందండి. ఎందుకంటే దేవుని దగ్గర ఇలాంటివి మనం చూడలేము కనుక మనము ఈ లక్షణాలు లేకుండా ఉన్నట్లయితే ఆయన ఎదుట నిలబడడానికి మనం అర్హత కలిగిన వారం అవుతాం. మన అవసరత ఏంటంటే ఆధ్యాత్మికంగా నిత్య అగ్నిగుండం తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులం అవ్వడమే. కాబట్టి ఇలా భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది తీర్చబడాలంటే మొదటిగా మనము పవిత్రపరచబడాలా. అంటే ఈ లోకంలో ఉన్న ఏ జలము మనల్ని పవిత్రపరచలేదండి. ఒకటి నాకు తెలిసి పెయింట్ అంటుంది అనుకోండి, మినరల్ వాటర్తో కానీ జనరల్ వాటర్తో కానీ కడిగితే పోవండి. పెయింట్ పోవాలంటే కిరోసిన్తో లేదంటే టర్పైన్ ఆయిల్తో కడగాలండి. మన కాలికి మట్టి కానీ బురద కానీ పేడ కానీ అంటుంది అనుకో, ఇప్పుడు కిరోసిన్తో కడిగితే పోదండి, నీటితో కడగాలి. అది మినరల్ వాటర్ అయినా
జనరల్ వాటర్ అయినా, అంటే అన్ని ద్రవమే, ద్రవముగా మనం చూడాలి. కిరోసిన్ కూడా ద్రవమేనండి. పెయింట్ మరకపోవాలంటే కిరోసిన్ కావాలి, అది ద్రవం. మట్టి లేక పేడ పోవాలి కాళ్ళకి అంటేదంటే దీనికి ద్రవం అనబడే నీరు కావాలండి. నీటితో కడిగితే పోతుందండి. అలాగ నా బండికి అంటే 2 వీలర్కి ఉన్న కార్బెట్ శుభ్రపరచాలి అంటే దాదాపుగా దాన్ని శుభ్రపరచడానికి పెట్రోల్ని వాడతారండి. దానికి ఉన్న మరకపోవాలంటే ద్రవముగా ఉన్న పెట్రోల్తోనే దాన్ని శుభ్రపరచాలి. చూడండి, ఒక్కొక్క మరకను బట్టి ఒక్కొక్క ద్రవము అవసరం అవుతుందండి. అలాగనే హృదయాల్లో ఉన్నటువంటి చెడు కల్మషంకున్న ఆ చెడుతనము, ఆ పాపిష్టి స్వభావము పోవాలంటే దానికి ఏ నీరు పనిచేయదండి, ఏ నది యొక్క జలము పనిచేయదండి. ఒకవేళ పన్నీరుతో కడిగినా కూడా ఆ హృదయంలో ఉన్న అపవిత్రత, ఆ చెడు స్వభావము, దుష్టాభిప్రాయము మనం కడుక్కోలేమండి. దానికి రక్తం అవసరం. నేను చెప్పే మాట కాదు, గ్రంథాలు ఘోషిస్తున్నాయి, రక్త ప్రోక్షణం పాప వినాశనం అని. కాబట్టి ఒక శ్లోకం ఇలా చెప్తుంది. మొదటి భాగం అందరూ తెలుసు, నేను రెండో భాగం గుర్తు చేస్తానండి. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము అని అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు అంత ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మధ్యలో దాన్ని వాడినందువల్ల మీ మనోభావం ఏమైనా దెబ్బతింటే నన్ను సాటి సహోదరుడిగా దయవుంచి మన్నించవలసిందిగా మనవి చేస్తున్నాను. అంటే మొత్తం చెప్పడం తప్పేం కాదు, నేను కూడా మొత్తం చెప్పగలను. కాకపోతే ఇప్పుడు సమయము నాకు అవసరం కనుక తద్రక్తం, ఆ రక్తము భగవత్ స్వరూపుడిదై ఉండాలి, పుణ్యపురుషుడిదై ఉండాలి. ఒకసారి మనం ఆలోచించవచ్చండి. భగవత్ స్వరూపుడిదై ఉండాలి, పుణ్యపురుషుడిదై ఉండాలి. అప్పుడే ఆ రక్తమైతేనే మానవాళిని బస్టు పట్టినటువంటి దుష్టాభిప్రాయం కలిగిన, దుష్ట స్వభావము, దుష్ట లక్షణాలు కలిగిన, హృదయము కలిగినటువంటి మానవుని పవిత్రపరచగలిగేది ఏంటంటే పవిత్రమైనటువంటి రక్తం అండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే నాకు తెలిసి కృతాయుగము అనగా 17,28,000 సంవత్సరాలని, ద్వాపర యుగము అనగా 12,96,000 సంవత్సరాలని, త్రేతాయుగము అనగా 8,64,000 సంవత్సరాలని, ఇకపోతే కలియుగము అనగా 4,32,000 సంవత్సరాలని. ఈ యుగాలలో పుట్టిన గొప్పవారు పుట్టారు, మహానుభావులు పుట్టారు, దేవుళ్ళు అనబడేవారు పుట్టారు, దేవతలు అనబడేవారు పుట్టారు, తర్వాత మహానుభావులు పుట్టారు, పుణ్యపురుషులు పుట్టారు, ఎవరెవరో పుట్టారండి. గొప్ప గొప్ప వ్యక్తులు, అధికారులు, యోధులు, దేశాన్ని సంరక్షించి ప్రాణం అర్పించిన వారు ఎంతోనో మంది పుడుతూ వచ్చారండి. కానీ ఒక్కరు కూడా హృదయంకే అంటబడిన కల్మషమును, పాపమును కడిగివేయడానికి రక్తము చిందించిన వారు ఎవరు పుట్టలేదండి. నా అభిప్రాయం ఒకే ఒకరు పుట్టారు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే నా అభిప్రాయం అండి. క్రైస్తవుల అభిప్రాయం కూడా, లేక సత్యవేద గ్రంథాన్ని, బైబిల్ని ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి వారి అభిప్రాయం కూడా అదేనండి. ఆయన ఈ లోకానికి వచ్చింది తనేదో సాధించడానికి కాదు కానీ నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి. లూకా సువార్త 19:10 చెప్తుంది, నశించిపోయిన మానవుణ్ణి విమోచించి అగ్నిగుండం తప్పించి మోక్షానికి వారసుని చేయడమే అందులో ఉన్న విశేషం అండి. కాబట్టి ఆ రాజ్యానికి, దేవరాజ్యానికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అది ఎంత పవిత్రమైనది. ఒకసారి ఆలోచించండి. భూమి మీద నువ్వు కట్టుకున్న ఇంటికి బయట ఎక్కడో సంచరించి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ గృహిణి, లేక నీ భార్య, లేక నీ తల్లి, నీ అత్తమామలు, లేక ఎవరు ప్రాముఖ్యంగా ఉంటారో ఇంట్లో, వారు ఎటు పడితే అటు తిరిగేసి వచ్చి ఇంట్లోకి వెళ్తే ప్రవేశిస్తానంటే వారు ఒప్పుకోరండి. బయటనే కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించమని ఆహ్వానిస్తారండి. ఒకసారి ఆలోచించండి. నువ్వు కట్టుకున్న ఇంట్లోకి ప్రవేశించడానికే బయట సంచరించి వస్తే ప్రవేశించే అర్హత లేదు, కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ తొక్కిన బ్యాక్టీరియా ఇంటి లోపల ఉన్న వారికి వస్తుందన్న భయం చేత శుభ్రపరచుకోమని చెప్తున్నాను. అంటే మరి దేవుడుండే రాజ్యంలో, దేవలోకము ఎంత పవిత్రత కలిగి ఉంటుంది అక్కడ. మరి అలాంటి దేవుడుండే లోకములోనికి ఇష్టానుసారంగా తాగి తిరిగి, ఇష్టానుసారంగా మాట్లాడే ద్వేషము, పగ, అసూయ, కుళ్ళు, కుతంత్రము అన్నీ కలిగి ఉండి ఇతరులు నష్టపరిచే స్వభావం, మోసం చేసే స్వభావం, కబ్జా చేసే స్వభావం, ఆక్రమించుకున్న స్వభావం, అన్యాయం చేసే స్వభావం, దగా చేసే స్వభావం, లంచాలు తీసుకునే స్వభావము, ఇన్ని లక్షణాలు కలిగి ఉండి ఆ దేవుడుండే దేశానికి, లేక దేవుడుండే ప్రదేశంలో మరి ఎలా మనం నిలబడగలం? కాబట్టి అందుకని చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి హృదయం శుద్ధిగా ఉండాలండి, దేహము శుద్ధి కాదండి. హృదయం శుద్ధిగా
ఉన్నవారు మాత్రమే అక్కడికి చేరగలరు. అందుకని ఇక్కడ ఏమంటుందంటే ఆయన ఎదుట నిలబడాలి అంటే మనము పవిత్రులమును పరిశుద్ధులమయ్యాలి. పవిత్రమైన రక్తము ద్వారా మనము ఆ ద్రవము, రక్తము కూడా ద్రవమేనండి, ఆ ద్రవము ద్వారా పాపము లేక పాపిష్టి స్వభావము అనే హృదయములో ఉన్న కర్మాగారము, హృదయమే ఒక కర్మాగారం చెడుతనానికి, ఆ కర్మాగారంలో తయారవుతున్నటువంటివన్నీ కూడా పవిత్రపరచబడాలంటే పవిత్రమైన రక్తము, ద్రవము, రక్తము అవసరమైంది. అది యేసుక్రీస్తు నాథుడు మాత్రమే చిందించాడు అనే సత్యవేద గ్రంథం సెలవిస్తుందండి. మిగతా గ్రంథాల గురించిన ఇప్పుడు అవసరత లేదు. మీ గ్రంథం ఏం చెప్తుందో అది మీకు వర్తిస్తుందండి. కానీ రక్త ప్రోక్షణం పాప వినాశనం అని చెప్తుంది కనుక అలాంటి రక్తం చిందించిన వారు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అనేది నా తలంపు, నా అభిప్రాయము. దాని గురించి మీరు విశదీకరించవచ్చు. ఇంకా మీరు విఘ్నులు కనుక, మీరు వక్తలు కనుక అనేకమైన విషయాలు మీరు పరిశీలించి తెలుసుకోవడంలో తప్పేమి కాదని నేను జ్ఞాపకం చేస్తుంటాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మొదటిది. రెండవదిగా మనం చూస్తే ఆది కాండములో ఇప్పుడు అలాగనే చెప్పడానికి ఆది కాండము 18వ అధ్యాయము 8వ వచనంలో చివరికి వారి యొద్ద అనగా చివర జీవించడము అనేక మనం ఇక్కడ చూస్తుంటున్నామండి. యోహాను సువార్తను కనుక మనం పరిశీలన చేస్తే మన్నించిన ఆది కాండంలో కనుక మనం చూస్తే రెండవదిగా ఆది కాండము 18వ అధ్యాయము ఏమని చూపిస్తుందంటే 8వ వచనం, తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలుచుండెను. కాబట్టి ఈ భాగం మనకి ఏం చూపిస్తుందంటే ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి, ఆయన పేరే అబ్రహాము. ఆయన పేరేంటి? అబ్రహాము. ఈ అబ్రహాము ఇక్కడ మనము గమనిస్తుంటే ఇక్కడ మధ్యాహ్న వేళలో వారింటికి అతిథులు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారికి ఒక విందుని ఏర్పాటు చేసినట్టు చూస్తున్నాం. అయితే విందుని ఆరగిస్తున్నటువంటి వారి దగ్గర లేక దేవుడి దగ్గర అని ఇలా మనం వ్యాఖ్యానించుకుంటే ఆ దేవుని ఎదుట ఆయన నిలవబడి ఉన్నాడు. కాబట్టి ఇది దేని చూపిస్తుందంటే విశ్వాసులైన వారికి ప్రతి సంఘములో, ప్రతి మందిరములో, ప్రతి ఆదివారము, కొంతమంది నెలకోసారి, కొంతమంది 3 నెలలకోసారి, కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఉన్నారనుకోండి, ప్రతి ఆదివారము ప్రభు బల్ల సంస్కార ఆరాధన లేక ప్రభు బల్ల అని చూపిస్తుంది. ఇంతకుముందు మనం చూసిన యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు అంతదినమున నేను వాడిని లేపుతాను. అంటే ఇక్కడ ఏమని చూపిస్తుందంటే ప్రతి ఆదివారం ప్రభు బలని చూపిస్తుంది. ప్రభు బలలో పాలు పంపులు పొందాలన్నా, ప్రభు బలలో ఆ బల్ల చుట్టూ నిలబడాలన్నా, ఆయన ఎదురుగా భోజన బల్ల చుట్టూ నిలబడాలన్నా కూడా ప్రతి వ్యక్తి మొదటిగా తన హృదయ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మారు మనసు పొందడమే కాదు, యేసు రక్తంలో తన జీవితం కడగబడమే కాదు, తర్వాత విశ్వాస జీవితంలో కొనసాగిస్తున్నంత మాత్రాన తను పరిశుద్ధుడిగా ఉండనేరుడు. ఎందుకంటే లోకంలో పాపం ఉంది. మనం క్రొత్త వస్త్రాలు ఒంటి మీద వేసుకుని వెళ్ళిపోయినప్పటికీ మనం చిన్నపిల్లల మట్టిలో ఏమి ఆడుకోము, కానీ దుమ్ము మట్టి అనేది మన వస్త్రం మీద పడి అది మాసిపోయేదిగా ఉంటుంది. కనుకనే లోకంలో పాపం ఉంది ఎక్కడ చూసినా. కనుక మనకు తెలియకుండానే అలాంటి మనుషుల మధ్యలో మనం నివసిస్తున్నాం, జీవిస్తున్నాం. కనుక అపవిత్రత అంటే అవకాశము ఉంది. కనుక మనము దేవుని వాక్యం చెప్తున్నట్టు అపోస్తల కార్యము 15వ అధ్యాయం 9వ వచనం విశ్వాసము ద్వారా మనం పవిత్రపరచబడాలని చెప్తుంది. అలాగుననే మా ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో వాక్యము చేత ఉదక స్నానం అంటే ఒకటి విశ్వాసము ద్వారా మనం పవిత్రంగా జీవించవచ్చు, రెండవది వాక్యము వినుట ద్వారా మన హృదయంతరంగంలో ఉన్న చెడు తలంపులు ఉన్నది శోధించి తొలగించి మనల్ని పవిత్రపరిచి ప్రభు బలలో యోగ్యులుగా చేసేదిగా మనకు కనబడుతుంది. కాబట్టి చెడు సహవాసము, చెడు ఆలోచనలు లోకంలో అనేక పర్యాయాలు కోపం, ఆవేశం వచ్చినప్పుడు మనం నోటితో దుర్మాటలు, దూషణ కలిగినటువంటి వారముగా ఉంటాం. అది తప్పేం కాదు. చాలామందికి కొంతమంది లంచాలు తీసుకుంటారు, కొంతమంది మోసం చేస్తారు. అది తప్పు, పాపం అనిపించదు. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేసేది తప్పు కాదనుకుంటున్నాడు. అలాంటి వారిలో హిందూ ధార్మిక గ్రంథాలు చేస్తున్న డాక్టర్ భాస్కర్ రాజు గారు కూడా ఒకరు. కాబట్టి హైందవులు ఎవరు పాపులు కాదు అనే మాట ఆయన వాడతారనమాట.
మరి అలాగన అనుకుంటే మరి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. కొంతమంది బస్సులో మీరు గమనించండి, ప్రయాణం చేస్తున్నట్లయితే ఎక్కడో ఉంటారు, వారు విజయవాడలోనే బస్సు ఎక్కింటారు. ఇదిగో నేను ఇప్పుడే కంకిపాడు దాటానో, ఇదిగో ఇప్పుడే నేను కంచిచెర్ల దాటానో, లేదా నందిగామ దాటానో, లేదంటే ఇప్పుడే నేను మైలవరం దాటాను, ఇదిగో ఏ కొండను సమీపిస్తున్న ఒక అరగంట లోపల తిరువూరు ప్రదేశం చేరుకుంటా, ఇలాంటి మాటలు చెప్తా ఉంటారు. మరి అది అబద్ధం కదా. మరి అబద్ధం ఎందుకు చెప్పాలి? అబద్ధం చెప్తే కూడా మరి అగ్నిగుండమని బైబిల్ చెప్తుంది. అది పాపం అనిపించదు వారికి. ఎందుకంటే బస్సులో ప్రయాణం చేసి వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ఉంటారు దాదాపుగా. అందుకనే వాడు చెప్పింది వీళ్ళ జీవితంలో కూడా ఎన్నోసార్లు చెప్తుంటారు కనుక అది అబద్ధం ఎందుకు చెప్తున్నావు, అది తప్పు అని ఎవరు కూడా అన్నారు. అలా చెప్పడం పాపం అని కూడా ఎవరు కూడా అన్నారు. ఎందుకో తెలుసా? అందరూ అలాగే చెప్తుంటారు కదా. అందుకనే అబద్ధం అనేది పాపం కాదనుకుంటారు, దొంగిలించడం పాపం కాదనుకుంటారు, మోసం చేయడం పాపం కాదనుకుంటారు, లంచం తీసుకోవడం పాపం కాదనుకుంటారు, కబ్జాలు చేయడం పాపం కాదనుకుంటారు, న్యాయాన్ని అన్యాయంగా మార్చడం పాపం కాదనుకుంటారు, మోసాలు చేసేయడం పాపం కాదనుకుంటారు. మరి పాపం అంటే వారి దృష్టిలో రెండేనేమో. ఒకటి వ్యభిచారం చేయడం, మనుషుల్ని మర్డర్ చేయడమే పాపం అనుకుంటారు. కాదండి. పాపం అంటే కోపము, ద్వేషము, పగ, అసూయ, కుళ్ళు, కుతంత్రము, ఓర్వలేనితనము, ఇవన్నీ కూడా పాపంతో సమానమేనండి. కాబట్టి చెడు ఆలోచనలు, చెడు చూపులు కూడా పాపమే దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో కాదులేండి, దేవుని దృష్టిలో అన్నీ కూడా అవన్నీ పాపముతో భాగము లేనండి. వాటన్నిటిని బట్టి కూడా దేవుడు శిక్షిస్తాడండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బల్ల ఎదుట నిలబడడానికి అర్హత ఉండాలంటే మనం విశ్వాసము ద్వారా పవిత్రం కావాలి. రెండవది వాక్యము చేత. అందుకనే ప్రతి ఆదివారం ప్రభువుల సమీపిస్తున్నప్పుడు వర్తమానం ఉంటుంది, వాక్యములు హెచ్చరికలు ఉంటాయి. వాటిని విని వాక్యము ద్వారా సరి చేసుకొని పవిత్రపరచబడి మళ్ళా ఒప్పుకొని సరి చేసుకొని ఆ బలలో పాలుపంపులు పొందేది అనేది క్రైస్తవ విధానంలో ఒక భాగముగా మనం చూడవచ్చండి. ఇది హైందవులకు, ఇస్లామీలకు, మిగతా వారికి అర్థం కాకపోవచ్చు. ఈ విషయము క్రైస్తవుల మందిరాలలో మాత్రమే ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయండి. ఒకసారి మీరు గమనించాలని, ప్రియ క్రైస్తవుడా, సహోదరుడా, సహోదరి, ప్రియ సేవకుడా, సేవకురాలా, ఇలాంటి అనుభవంలో నీ విశ్వాస జీవితం ప్రభు బల్ల దగ్గర ఉండగలుగుతున్నావా? ద్వేషంలో పెట్టుకొని, పగ పెట్టుకొని, తోటికోడల మీద, తోడి బావభర్తల మీద, ఇరుగు పొరి వారి మీద, అన్నదమ్ముల మీద, నీ డిపార్ట్మెంట్లో, నీ ఆఫీసులో, నీ కళాశాలలో, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, అది పోలీస్ డిపార్ట్మెంటా, న్యాయశాస్త్రమా, లేదంటే బిజినెస్సా, లేకపోతే వైద్య శాస్త్రమా, అది ఏ శాస్త్రమైనా సరే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అది కూడా పాపంతో సమానం. ఆ లక్షణాలు కలిగి ఉండి ప్రోబలలో చేయి వేసి బల్ల దగ్గర నిలబడే అర్హత మనం కోల్పోతున్నామండి. ఒకవేళ అలాగే ఉండి పాలపంపులు పొందే అది నీ ఇష్టం అండి. బైబిల్ చెప్తున్న మాట 1 కొరింథీ పత్రికలో చూస్తే, మీలో చాలామంది ప్రభు యొక్క శరీరముని వివేచింపి తిని త్రాగువారు, చాలామంది రోగులు, బలహీనులు, అనేకులు నిద్రిస్తున్నట్టు చనిపోతున్నారని కూడా జ్ఞాపకం చేస్తుంది భౌతికంగా. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, అలాంటి ఉగ్రతకి నువ్వు పాత్రలు కాకూడదనే దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే వారి భోజన బల్ల దగ్గర అబ్రహాము నిలిచి ఉన్నట్టుగా ఈ వాక్యము మనకు అర్థమవుతుంది. నిలబడాలి అంటే మనం ఏం చేయాలి? మరలా మన జీవితంలో ఉన్న హృదయంతరంగంలో మనుషులకు కనపడకుండా ఆలోచించిన చెడు ఆలోచనలు, ఓర్వలేనితనము, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా మనం వాక్యం చేత, విశ్వాసం చేత సరి చేసుకోవాలని దేవుని వాక్యం మనని హెచ్చరిస్తుంది. మూడవదిగా గమనిస్తే ఆదికాండం 18వ అధ్యాయంలోనే 22వ వచనం అండి. 18వ అధ్యాయంలో 22వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? దుష్టులతో కూడా నీతిమంతుని నాశనము చేయుదువా? ఇప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే అధ్యాయం 27వ వచనంలో, ఆ స్థలం అంతటికి అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇంకా ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ మాటలు మనం గమనిస్తే ఆయన ఎదుట ఉన్నాడు అని అర్థమవుతుంది. ఆయన ఎదుట ఉన్నాడు అని అర్థమవుతుంది. దేవుని సన్నిధి అనే మాటను మనం ఇక్కడ పరిశీలన చేస్తాం. అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో ఉండెను, నిలువబడెను అనే మాట మనం చూస్తాం. ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక కుటుంబం విషయంలో తను మాట్లాడుతున్నట్టుగా, దేవుని ఎదుట వాదోపవాదాలు చేస్తున్నట్టుగా, లేక ఒక కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకోవాలా
అన్నటువంటి విధానములో ఆయన తెగించి దేవుని ఎదుట నిలబడి సంభాషణ చేస్తున్నట్టుగా మనకు ఈ అధ్యాయములోనే, ఈ 18వ అధ్యాయం ఆది కాండంలో మనము చూస్తాం. చూడండి, ఆ మాటలు మనం గమనిస్తే దేవుని వాక్యంలో చూస్తే, దేవుని మాటలో మనం గమనిస్తే ఏమని చెప్తారంటే, ఆది కాండము 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఆ మాట ఏంటంటే, ఆయన ఇంకను దేవుని సన్నిధిలో నిలువబడి అనే మాటను మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిలవబడము అనేది ఏం చూపిస్తుంటే, అది విశ్వాసులకు ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా, ఎంత నిట్టూర్పైనా మనం ఏమై ఉండాలంట, దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని ద్వారానే మనం ఏదైనా మేలు పొందేవారముగా ఉండాలన్నదే ఈ వాక్య భాగం యొక్క పరమార్థాన్ని చూపిస్తూ ఉందండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడో మనం గమనించగలిగితే ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథం. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, ఇంకను అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది మూడవదిగా మనం పరిశీలన చేస్తున్నాం. ఇది మూడవ మాటగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏమిటంటున్నాడు, ఆయన అనేక మాటలు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుని ఆయన అంగలారుస్తున్నట్టుగా అర్థమవుతుంది, బ్రతమలాడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. దేవుని సన్నిధిలో ఇంకను నిలబడి అనే ఈ వాక్యము మనం పరిశీలించినప్పటికీ అది ప్రార్థనా జీవితాన్ని కూడా చూపిస్తుంది. విశ్వాసి అంటే మొదటిది ఆయన పాపముల చేత క్షమించబడాలి. రెండవది, విశ్వాసం తర్వాత ప్రతి ఆదివారము ప్రభు బలలో చేయివేసి సహవాసం కలిగి ఉండే జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మన తప్పిదములు, అవిధేయతలు లోకంలో ఏదైనా పొరపాటుగా జరిగితే వాటిని మనము వాక్యము ద్వారా, రెండవది విశ్వాసము ద్వారా మరి కడగబడి పవిత్రపరచబడి జీవితాన్ని చూపిస్తుంది. మూడవది ప్రార్థనా జీవితాన్ని చూపించేదిగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిస్తే మూడవది ప్రార్థనా జీవితము. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన లేకుండా ఎవరు కూడా ప్రార్థన లేకుండా జీవితం లేకుండా ఎవరి విశ్వాస జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టం. ప్రతి దానికి ఆయుధం ఏంటంటే ప్రార్థననే ఆయుధము. కాబట్టి ప్రార్థనా జీవితము అబ్రహాములో మూడవ అనుభవం. అంటే నిలిచి ఉండడం దేని చూపిస్తుందంటే, మనం ప్రార్థనలో నిలిచి ఉండాలా, నిలకడగా ఉండాలి. నిలకడ లేకపోతే నిలిచి ఉండలేక పరిశ్రమకి, కష్టంకి, బాధకి మనం విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నట్లయితే మనం ఒక దినము నిత్యరాజ్యానికి ఎంత మాత్రమును చేరలేమని జ్ఞాపకము చేస్తుంది. 30 చూడండి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఆ మూడవది ప్రార్థనా జీవితాన్ని చూపించేదిగా మనకు కనబడుతూ ఉంది. కనుక వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సహవాసముగా మనం ప్రార్థనా జీవితంలో నిలిచి ఉండాలి అనే భావమును మనకు ఈ వాక్యము తేట తెల్లపరిచేదిగా ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని వాక్యంలో చూస్తే మనం ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఆది కాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ప్రార్థనా జీవితము చూపిస్తూ ఉంది. ఇంకనూ యెహోవా సన్నిధిలో నిలిచి ఉండి. కాబట్టి దేవుని వాక్యం మనం గమనిస్తే ఇది ప్రార్థన. ప్రతి విషయంలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రతి పని కొరకై ఏ పని ప్రారంభించినా మనం ప్రార్థించే వారంగా. ప్రార్థన అనేది విశ్వాసికి ఆక్సిజన్ లాంటిది, ప్రాణవాయువు లాంటిది. వాక్యం అనేది విశ్వాసికి
ఆహారం లాంటిది. కాబట్టి ఆహారం లేకపోయినా కొంతకాలం ఉండొచ్చు. నీరు లేకపోయినా దేవుని సన్నిధి సహవాసం అంటే మందిరానికి వెళ్ళడం అనేది మనకు నీరు లాంటిది. అక్కడ మనకు వాక్యం ఉంటుంది. అది దేవుని సన్నిధి, అక్కడ మనకు దేవుని మందిరానికి వెళ్ళడం అంటే మనకు నీరు లాంటిది. అంటే ఆహారం అవసరం, నీరు అవసరం. ఈ రెండిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా జీవితం. అది మనకు ఆక్సిజన్ లాంటిది. ఒక మనిషి మనుగడ సాగించాలంటే ఆక్సిజన్ అవసరం కనుక మూడవది మన ప్రార్థనా జీవితాన్ని చూపించేదిగా ఉంటూ ఉంది. ప్రార్థనా జీవితాన్ని చూపించేదిగా ఉంటూ ఉంది కనుక ప్రియమైన వారులారా, మూడవది ప్రార్థనా జీవితాన్ని చూపించేదిగా ఉంది. మనం చదివాం కదా 18వ అధ్యాయం 22వ వచనం. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండి. ఇది ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రార్థన లేకుండా మనము ఈ లోకంలో రుగ్మతల నుంచి, అవసరతల నుంచి, ప్రమాదం నుంచి తప్పించబడలేము. సమయమందు అసమయమందు మనం ప్రార్థించే వారంగా ఉండాలనేదే జ్ఞాపకం చేస్తున్నటువంటి మూడోది విశ్వాస జీవితంలో మనం ఉండాలి. నిత్యరాజ్యంలో చెల్లాలంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. నాలుగోదిగా చూస్తే ఋతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. నాలుగోదిగా మనం చూస్తే ఋతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. నాలుగోదిగా మనం ఎందుకు నిలిచి ఉండాలా? సునేమిరాలు ఎందుకు వచ్చి నిలిచిపడిందంటే ఋతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు ఋతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనడు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చటనే నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. అంటే నిలిచి ఉండమని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ నిలిచి ఉండమని చెప్పడంలో ఉన్న పరమార్థం ఏంటంటే కొంతమంది ఈ మందిరానికి ఆ మందిరానికి ఆ సహవాసానికి ఈ సహవాసానికి వెళ్తూ ఉంటారు. అంటే నా పనికత్తెల యొద్ద నిలిచి ఉండమంటే నా ఇదే వేరొక పొలం దగ్గరికి వెళ్ళొద్దంటే వేరే మందిరానికి వెళ్ళొద్దు అని. నువ్వు ఈ మంది ఇక్కడే సహవాసం కలిగి ఉండు అని అర్థం. నా పనికత్తెలు అంటే ఇక్కడే వర్తమానికులు, ఇక్కడే వాక్య పరిచయం చేసేవారు అని అర్థం. కాబట్టి పని అంటే వాక్య పరిచయం చేసేవారు చూపిస్తుంది. కాబట్టి రెండవది ఏమి చూపిస్తుందంటే ఇక్కడ వేరే పొలం అంటే వేరే మందిరానికి వెళ్ళొద్దు, ఒక చోట నువ్వు స్థిరంగా ఉండని. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, ఎక్కడెక్కడో ఉంటావు. దానివల్ల నీకు ఎంతో ప్రమాదం వస్తుంది, నీకు తెలియదు. ఒక్కోసారి 10 మంది ఉన్న చోట ఉండి ఇక్కడ 10,000 మంది ఉన్నారు, అక్కడికి పోతే బాగుంటుంది అనుకుంటావు. అక్కడికి పోతే నువ్వు ఎవడో వాళ్ళకి తెలియదు. తెలిసినా నీ యోగక్షేమాలు పట్టించుకోరు. పట్టించుకున్నా నువ్వు అక్కడ ఆత్మీయ ఎదుగుతున్నావో లేదో తెలియదు. ఎందుకో తెలుసా? మీకు మాట జ్ఞాపకం చేస్తా. మందిరం అనేది ఆత్మ సంబంధంగా నేర్చుకునేది, ఆత్మీయతను నేర్చుకునేది. మరి పాఠశాల భౌతిక సంబంధమైన చదువును నేర్చుకునేది. అంటే చూడండి, గవర్నమెంట్ పాఠశాలకి ప్రైవేటు పాఠశాలకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ప్రైవేటు పాఠశాలలో ఒక సెక్షన్కి 25 లేక 30 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారండి. అదే గవర్నమెంట్ పాఠశాలలో అయితే 100 మంది విద్యార్థులు కూడా ఉంటారు. అంటే వాడు వింటున్నాడో చదువుతున్నాడో లేదో అవసరం లేదండి. అదే ప్రైవేట్ పాఠశాల అయితే 25 లేక 30 మంది మాత్రం ఉంటారు. ఎందుకంటే వారిని బాగా గమనించగలరు. ఎవరు తప్పు చేస్తారో తెలుస్తుంటారు, ఎవరు వస్తున్నారో లేదో తెలుస్తుంది, ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడం లేదో తెలుసుకుంటారు. అంతేకాదు వారిని కంట్రోల్ చేసే సామర్థ్యము 25-30 మందికి మాత్రమే వీలవుతుంది. కనుక ప్రైవేట్ స్కూళ్ళలో అంత స్ట్రెంత్ మాత్రమే ఒక సెక్షన్లో ఉంటారండి. అంటే ఇక్కడ ఆత్మీయతకు వచ్చేవరకే ఎక్కువ మంది ఉన్న చోటికి వెళ్ళాలని తక్కువ మంది ఉన్న తక్కువ మన విశ్వాసులు తక్కువ మందులు ఉన్న చోట మందిరం విడిచిపెట్టి ఎక్కువ మంది ఉన్న చోటికి వెళ్తుంటారు. అక్కడ పోవడం వల్ల నీవు ఉద్ధరించేది ఏం లేదు. ఇంకో మాట చెప్తే అలా వాడకూడదు కానీ తలంపు వచ్చింది. ఇంకో మాట చెప్తే ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరు అని రాయబడిందండి. మరి విస్తారమైన జనాంగం మన చోటుకి వెళ్తున్నంటే బహుశా అది ఇరుకు మార్గం కాదేమో. ఒకసారి ఆలోచించండి. అంటే అలా చెప్పకూడదు కానీ ఊరికే తలంపు, చిన్న తలంపు అంతే. తక్కువ మంది ఉన్న చోటుకి వెళ్తే మన గురించి జాగ్రత్తలు వహిస్తారు. మనం ఏం నేర్చుకుంటామో ఏం వింటున్నామో అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే భౌతిక సంబంధమైనటువంటి విద్య నేర్చుకోవడానికి తక్కువ మంది ఒక సెక్షన్లో ఉన్న చోటికి ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎక్కువ మంది సెక్షన్ల చోటికి ఎందుకు వెళ్ళడం లేదు? డబ్బులు ఖర్చు పెట్టైనా ప్రైవేట్ స్కూల్ ఎందుకు చేరుతున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్కువ మంది ఉన్న చోటుకి వెళ్ళడం వల్ల నీకేం ఒరిగేది లేదండి. తక్కువ మంది ఉన్న చోటికే నువ్వు మందిరంలో ఉన్నానుకో, అక్కడ స్థిరంగా ఉండు. అక్కడ మందిరాన్ని దేవుడు ఆశీర్వదించి ఎక్కువ మంది వచ్చేటట్టు చేయొచ్చు. అంతేగాని ఏదో భావోద్రేకం తట్టుకోలేక అమ్మో తండోపదండాలుగా వెళ్ళిపోతున్నట్టు, నరకానికి కూడా తండోపదండాలుగానే వెళ్తారు. మరి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? ఆలోచించి ఒకసారి. తండోపతండాలుగా వెళ్తే బాగుంటుంది అని అక్కడికి పోతున్నంటే దానివల్ల నీకు ఉపయోగం లేకపోవచ్చేమో. ఒకవేళ అక్కడికి వెళ్తే నీ ఆత్మీయత చల్లారిపోయి ఉండొచ్చేమో. నీ వాక్యము
సరైన గ్రహింపు నీకు లేకపోవచ్చేమో, అక్కడ వాక్య పరిచయ ద్వారా నువ్వు క్షేమాభివృద్ధి పొందలేకపోవచ్చేమో. ఆత్మీయంగా భౌతికంగా మేలు పొందొచ్చండి, కానీ ఆత్మీయంగా ఆత్మ చల్లారిపోతుందేమో ఒకసారి పరిశీలించవలసిందిగా ప్రభు పేరట విన్నవించుచున్నానండి. ఇక్కడ చూస్తే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి 4వదిగా ఏమంటున్నాడంటే, నా కుమారి ఈ పొలంను విడిచి వేరొక పొలం దగ్గరికి వెళ్ళొద్దు, ఇక్కడే నా పనికెత్తల దగ్గర నిలకడగా ఉంటే, ఇది ఒక సంఘాన్ని, సహవాసాన్ని లేక మందిరాన్ని చూపిస్తుందండి. ఒక మందిరంలో స్థిరంగా ఉండగలిగితే నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉంటుందండి. అటు ఇటు వెళ్ళేవనుకో, నువ్వు ఎప్పుడెక్కడ ఉంటావో, ఎలాగుంటావో, ఏ వాక్యం సరైనదో ఏది సరైనది కాదో నీకు అర్థం కాక విశ్వాస జీవితంలో భ్రష్టు పట్టిపోయే అవకాశము లేకపోలేదండి. కాబట్టి ఆ పౌలు ఏమంటుంటే, ప్రభునందు మీరు ఫిలిప్పు 4:1 ఏం చెప్తున్నా స్థిరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పి రాసిన పత్రిక 4 ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభునందు స్థిరులై ఇండుడి ఈయనటువంటి కావున నన్ను అపేక్షించి నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటములైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. కాబట్టి మనం స్థిరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఫిలిప్పి పత్రికకి పౌలు. కొలస్సీ పత్రికలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనం చూస్తే మన్నించండి, తెస్సలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో మనం పరిశీలించగలిగినట్లయితే, తెస్సలోనిక రాష్ట్ర పత్రికలో మనం చూస్తాము. మొదటి అధ్యాయము మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 8వ వచనం, ఏలయనగా మీరు ప్రభునందు స్థిరులుగా నిలిచితురా, మేమును బ్రతికినట్లే. కాబట్టి నీవు ఎట్లా, మొదటిది స్థానికంగా నువ్వు వెళ్తున్న మందిరంలో స్థిరమైనటువంటి వారిగా ఉండాలా, నువ్వు ఉండే సహవాసంలో స్థిరమైనదిగా ఉండాలా. మూడోది ప్రేమైన వారలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా ఉంటే ఒకరోజు నిత్య రాజ్యములో ఇక్కడ నిలబడలేకపోతే నిత్య రాజ్యంలో దేవుని ఎదుట నువ్వు నిలబడలేవు. కాబట్టి ఇక్కడ నువ్వు స్థిరంగా నిలబడితే వారి వైపు వీరి వైపు చూసి, చిన్న చిన్న సమస్యల వైపు చూసి, వారి అవమానం బాధను భరించలేక నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అనుకో, నీలో స్థిరత్వం లేదు. అస్థిరుడవై నువ్వు అస్థిరురాలు అవుతావు, దేవుని ఎదుట ఏం నిలబడతావు. కాబట్టి ఒకసారి పరిశీలించాల్సిందిగా జ్ఞాపకం చేస్తాం. అందుకే బోయజ్ అంటున్న రూతుతో, నా కుమారి వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఈ పొలంలోనే నా పనికత్తల యొద్ద స్థిరముగా నిలిచి అంటే విశ్వాస జీవితంలో లేక మందిరంలో, సంఘంలో, సహవాసంలో స్థిరత్వాన్ని చూపించేదిగా ఉంటుంది. 4వదిగా. 5వదిగా చివరిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రూతు గ్రంథం 2:8 నా పనికత్తెలు అంటే సేవకుడు, లేదంటే పాస్టర్ గారు, అంటే ఇక్కడ సేవకుడు అంటే వాక్య పరిచర్య. పనికత్తెలు అంటే అక్కడ పని, ఇక్కడ పని వచ్చేసేవారు ఎవరంటే పాస్టర్ గారు లేక సేవకుడు. ఏంటి పనిది? సువార్త పని. అందుకని పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ, ఇదే పని. కాబట్టి పని అంటే ఏంటి? వాక్యము, వాక్య పరిచర్య, వాక్యం అనే పని. అందుకే యాకోబు అంటుంది 1:22 వాక్య ప్రకారము ప్రవర్తించేవారు ఉండాలి. వాక్యమును విని వదిలేసేవారు కాదు, కానీ వాక్య ప్రకారముగా మీరు వినివారు మాత్రమే మిమ్మల్ని మేము మోసపుచ్చుకొనక వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉండాలి. వాక్యం వినడం గొప్ప సంగతి కాదండి. అబ్బాయి ఏం చెప్పారులే, భలే చెప్పారులే అవసరం లేదండి. ఆ వాక్య ప్రకారంగా నీ విశ్వాస జీవితం ఉందా లేదా పరీక్షించుకోవాలి. వాక్య ప్రకారముగా మనం ప్రవర్తించాలని దేవాది దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇలా వాక్య ప్రకారంగా ఇక్కడ వాక్యానుసరంగా మనం నిలబడలేకపోతే, వాక్యంలో నిలబడలేకపోతే ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడలేమండి. ఒకరోజు దేవుని ఎదుట కూడా మనం నిలబడలేము. దేవుని ఉదాహరణకి చివరికి నేను ఒక మాట చెప్తా చూడండి. లూకాసు వార్తలో ఏం చెప్తుందంటే, మనం మరొక చోట నిలబడాలి. చివరిగా ఈ 4 చోట్లనే మనం నిలబడలేకపోతే బహుశా 5వ చోట నిలబడలేవేమో. చూడండి, 5వ చోట ఏంటంటే లూకాసు వార్తలో 21వ అధ్యాయం అనుకుంటాను, 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు. కాబట్టి మనుష్య కుమారుని ఎదుట రాబోయే 2వ రాకడలో మనం ఆయన ఎదుట నిలబడగలమా? మనం ఆయన ఎదుట నిలబడగలిగితే ఆయన మనల్ని వేగవాహనం ఎక్కించుకొని మధ్యాకాశంలో ఆ 7 ఏళ్ల విందు, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో యుగ యుగములు మనం నిత్యరాజ్యంలో ఉండబోతున్నాం. కనుక నువ్వు ఈ 5 అంతల అనుభవంలో నిలబడే జీవితం. అందుకనే ఈ 5 అంతల ఆత్మ సంబంధమైన అవసరాలు మనకున్నాయి. కనుకనే
ఆ సునేమిరాలు ఏం చేసిందంటే ఆ ఎలీషా ఎదుట నిలబడడంలో ఉన్న విశేషం ఏంటంటే ఆమెకున్న అవసరత తీర్చగలవాడు గనక ఆయన ఎదుట నిలబడగలుగుతూ వచ్చింది. కాబట్టి మన అవసరత తీర్చగలవాడు ఎవరంటే దేవుడే. ఒకవేళ సేవకుడు పాస్టర్ గారి ముందు నిలబడొచ్చు సంఘంలో. అయితే ఒకవేళ మన భౌతికమైనవి ఆత్మ సంబంధమైన అవసరం తీరకపోవచ్చు ఇక్కడ. కానీ తీర్చవలేవా సేవకుడుగా, సేవకురాలుగా, పాస్టర్గా, బిషప్గా ఉంటే ఎంతో మంచిదండి. కానీ ఎలీషా లాంటి జీవితం లేకపోతే నీ జీవితం కూడా వృధానే, నా జీవితమైనా వృధానే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, రూత్ ఒక విశ్వాసకు సాదృశ్యం ఉంది, పొలము మందిరానికి సాదృశ్యం ఉంది, బోయజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఎదుట మనం నిలబడడానికి శక్తి గలవారముగా ఉండాలి. నిలబడగలమా? నిలబడాలంటే దినదినము వాక్యము, ప్రార్థన, దేవుని సన్నిధి, ఆత్మీయ ఎదుగుదల, సువార్త ప్రకటన, ఇతరులు సహాయపడే విధానము, ఇతరులు దేవుని దగ్గర నడిపించే విధానం, ఇవన్నీ ప్రతి విశ్వాసికి అవసరమైంటున్నాం. ఈ జీవితంలో మనం ఉన్నాం. కొంతమంది కూడా నేను రక్షింపడ్డాను, మారు మనసు పొందా, దేవునికి ఇస్తున్నాను, నా వంతు నేను చాలా అంటే నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాను. అయితే నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం లేదు, పరిచర్య చేయడం లేదు, పని చేయడం లేదు. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు, నువ్వు ఈ పని ఏం చేసావు, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు ఎవరికైనా కనీసం రెండు మాట చెప్పావా, ఎవరినైనా నా దగ్గర నడిపించావా, నశించిపోతున్న వారి పట్ల నీకు భారం ఉందా? ఆలోచించేవాడిగా, అడిగేవాడిగా ఉన్నాడు. కాబట్టి అక్కడ మనం తీర్పులో నిలబడకుండా తప్పించుకునే వారంగా ఈ 500 అనుభవంలో మనం నిలిచుండే జీవితము సునేమిరాలు నిలిచుండే జీవితాన్ని చూపిస్తుంది. అక్కడ గొప్ప మేలు తన కుమారుని పొందిన సునేమిరాలు ఎలీషా ఎదుట నిలబడడం ద్వారా. కాబట్టి మనకి ఎంతో ఆత్మ సంబంధ కొరతలు, అవసరతలు ఉన్నాయి. భౌతిక సంబంధమైనవే కాదు, కానీ ఆత్మ సంబంధం అన్నీ తప్పించుకొని మనము దేవుని ఎదుట నిలబడి నిత్య రాజ్యానికి వారసులం అయ్యేదాని కొరకై మనం కూడా ఆత్మీయ జీవితంలో, వాక్యములో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, బల్ల దగ్గర, పవిత్రతలో, సంఘములో, మందిరములో యథార్థంగా నిలబడి ఆ గొప్ప మేలు పొందేవారముగా మన జీవితాలకు దేవుడు ప్రసాదించునుగాక ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. ఎవరి అవసరాలు అక్కర్లున్నాయో తీర్చండి. ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దీవించి నిత్య అగ్నిని తప్పించుకొని నిత్య రాజ్యంలో ఎదుట యుగములు నిలిచే భాగ్యము మా అందరికీ ప్రసాదించమని వీక్షకులందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.